హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి మీ అందరు కూడా ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఓకే అండి, ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 1.5 kg వరకు చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఒక చిన్న కప్పు అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 3 స్పూన్లు కారం, 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు 2 నిమ్మకాయల రసం పిండుకున్నానండి, ఆ నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఆ తర్వాత 1.5 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత ముందుగానే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి ముక్కకి పట్టేలాగా ఒక 5 మినిట్స్ వరకు చక్కగా కలుపుకోవాలి. అలా పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అంతా కూడా చక్కగా ముక్కకి పడుతుందండి. 2 అవర్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలిపి ఒక వెడల్పాటి డేక్షలోకి మనం ఆ కర్రీని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆ కర్రీని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి మరలా హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన దానిలో నుంచి మనకి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఆ ఆయిల్ని మనం ఒక 2-3 స్పూన్స్ వరకు సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అది మనకి రైస్కి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. చూడండి, కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. మనకి చికెన్ అనేది 70% వరకు చక్కగా ఉడికిపోవాలి. కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్కి రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 1.5 kg బియ్యానికి 5 లీటర్ల వరకు నేను ఇక్కడ వాటర్ పోసానండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ మరిగిస్తూ అందులో 2 ఇలాచి, 4-5 మిరియాలు, 4-5 లవంగాలు, 1 చెక్క, 4-5 పలావాకులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. చూడండి, ఇలా మరుగుతున్న వాటర్లో 1 గంట ముందుగా నానబెట్టి శుభ్రంగా కడిగి వాటర్ని వంపేసుకున్న రైస్ని వేసుకోవాలి. మధ్యలో కలుపుతూ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ 60% వరకు ఉడికించాలి. రైస్ ఉడికిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే అండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసుకోవాలి రైస్ నుండి. తర్వాత ముందుగానే ఉడికించిన కర్రీలో తరిగిన పుదీనా వేసుకోవాలి. వాటర్ని తీసేసిన రైస్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈవెన్గా రైస్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కర్రీలో నుంచి ఆయిల్ని సపరేట్ చేసాం కదండి, ఆ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పులో పాలు తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపి రైస్ మీద వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేయాలి. ఫైనల్గా 4-5 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెనం పెట్టి బాగా హీట్ చేయాలి. హీట్ అయిన పెనం మీద ముందుగా రెడీ చేసుకున్న దమ్ డేక్షాన్ని పెట్టేసి దానిపైన ఒక బరువును పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. 30 మినిట్స్ కూడా అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రైస్ అనేది మనకి రెడీ అయిపోయిందో. చాలా చక్కగా వచ్చిందండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.